వెల్కమ్ టు ఆర్ఆర్ ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కండి. లగ్జరీ న్యూ ట్రిప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ అండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్, డైమెన్షన్ వచ్చేసి 45-60, కన్స్ట్రక్షన్ ఏరియా 4750 ఎస్ఎఫ్టీ వస్తుందండి. టోటల్ 4 బెడ్రూమ్, 1 సినిమా రూమ్ అండ్ 3 కార్ పార్కింగ్ విత్ లిఫ్ట్ అవైలబుల్ ఉందండి. అడ్రస్ వచ్చేసి సైనిక్పురి కాప్రా అండి, గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇది కార్నర్ హౌస్ అండి. ఇది ఒకసారి ఈ హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ చూస్తున్నామండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ అండి. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇది 30 ఫీట్ రోడ్స్ అండి ఇవి. ఇది కార్నర్ హౌస్ అండి. ఈ పక్కన వచ్చేసి పార్క్ ఉంది, ఇటువైపు హౌజెస్ ఏం రావు. ఇది కూడా వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇది కార్నర్ వ్యూ చూస్తున్నామండి ఇప్పుడు. అండ్ కార్నర్ నైట్ వ్యూ అండి. ఇది హౌస్ అయితే చాలా బాగుందండి. 2 సైడ్ ఎలివేషన్ వచ్చింది, 2 సైడ్ లాన్ ఏరియా ఇచ్చారు, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తే దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇదంతా 1 సైడ్ ఎలివేషన్ వ్యూ అండి. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇది అడ్రస్ వచ్చేసి సైనిక్పురి కాప్రా అండి. ఈ ఎంట్రన్స్ వచ్చి ఒక స్మాల్ గార్డెన్ స్పేస్ ఇచ్చారండి ఇక్కడ. అండ్ ఈ వాల్ కూడా డిజైన్ చేశారు ఇక్కడ లైట్స్ తోటి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అండి, బిగ్ గేట్ ఇచ్చారు. అండ్ షీట్ కూడా ఫిక్స్ అవుతుందండి దానిపైన, ఇంకా వర్క్ నడుస్తుంది. ఇది కార్ పార్కింగ్ వ్యూ అండి. ఇది కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి 14/20 ఉందండి. 3 కార్స్ వస్తాయండి. సైడ్కి సెట్ బ్యాక్ 10 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది వచ్చేసి గ్రనైట్ ఫ్లోర్ ఇచ్చారండి పార్కింగ్ ప్లేస్లో. ఈ నార్త్ సైడ్ వచ్చేసి 10 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి, అందుకే 3 కార్ పార్కింగ్ వస్తున్నది. అండ్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి. ఈ వుడెన్ డిజైన్ ఇచ్చారండి ఫాల్ సీలింగ్. ఈస్ట్ సైడ్ వచ్చేసి 6.6 సెట్ బ్యాక్ ఇచ్చారండి ఈస్ట్ సైడ్. ఇది యాజ్ పర్ జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం కట్టారండి. ఎన్ఓసి కూడా వచ్చేసిందండి దీనికి. ఆల్ బ్యాంక్స్ లోన్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చి నార్త్ సైడ్ 10 ఫీట్ సెట్ బ్యాక్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి లాన్ ఏరియా ఇచ్చారండి ఇటువైపు. ఇది సర్వెంట్ రూమ్ అండి. ఇది వచ్చేసి సర్వెంట్ రూమ్ అండి. ఇది ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తుంది, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది అండ్ ఇది వచ్చేసి స్మాల్ యూటిలిటీ ఏరియా ఇచ్చారండి ఇటువైపు. అండ్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి 5 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఎల్టాప్ లాన్ ఏరియా కూడా ఇచ్చేసారండి ఇక్కడ. అండ్ గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి. ఇది వచ్చి ఈస్ట్ సైడ్ 6.6 ఇచ్చారండి సెట్ బ్యాక్. ఇది న్యాచురల్ గ్రానైట్ ఇచ్చారండి ఎలివేషన్లో. ఈ ఎంట్రన్స్ వచ్చేసి వాల్ టైల్స్ ఇచ్చారండి, ఇటాలియన్ డిజైన్ ఇచ్చారు అవి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, టేక్వుడ్ మెయిన్ డోరు. ఇంకా వర్క్ నడుస్తుందండి, పాలిష్ ఇంకా అవ్వాలి, సింగిల్ కోట్ పాలిష్ అయ్యింది.
దగ్గర దగ్గర 8 ఫీట్ హైట్ ఉంటుందండి. ఇప్పుడు లివింగ్ హాల్ వ్యూ చూస్తున్నామండి. లివింగ్ హాల్ సైజ్ వచ్చి 19/28.6 ఉందండి. చాలా బిగ్ లివింగ్ హాల్ ఉంది. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ చూస్తున్నామండి. బిగ్ ఫ్లోర్ టైల్స్ ఇచ్చారు. 4/6 ఉందండి ఇవి. అంటే ఇది లివింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి ఇవి. సింపుల్గా చాలా బాగా చేశారండి ఫాల్ సీలింగ్ డిజైన్. ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ అండి అది. అండ్ నార్త్ సైడ్ కూడా టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. 2 సైడ్ డోర్ ఇచ్చారు నార్త్ ఈస్ట్లో. అండ్ లార్జ్ విండో ఇచ్చారు విత్ గ్రానైట్ ఫ్రేమ్ కూడా ఇచ్చారండి దానికి. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అనేది. ప్రైస్ వచ్చేసి 4.25 CR అండి. నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలని కూడా స్క్రీన్ పైన మా నంబర్ కనిపిస్తే దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇది వచ్చేసి డైనింగ్ వ్యూ చూస్తున్నామండి. అండ్ అలాగే ఓపెన్ కిచెన్ వ్యూ కూడా చూస్తున్నామండి. డైనింగ్ అండ్ కిచెన్ సైజ్ వచ్చేసి 13.9/18.9 ఉందండి. కిచెన్ అండ్ డైనింగ్ సెక్షన్ వచ్చేసి ఇది డైనింగ్ వాష్ బేసిన్ పాయింట్ అండి అది. ఇది కిచెన్ ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి ఇక్కడ. ఇది వచ్చేసి యూటిలిటీ డోర్ అండి ఇది. ఇది వాష్ ఏరియా అండి ఇది. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇది లగ్జరీ న్యూ ట్రిప్లెక్స్ హౌస్ అండి ఇది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. కార్నర్ హౌస్ అండి ఇది. ఈ ల్యాండ్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డు. డైమెన్షన్ 45/60 ఉందండి. అంటే విత్ లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది హైడ్రాలిక్ లిఫ్ట్ ఆటోమేటిక్. ఈ లోపల ఇన్సైడ్ లిఫ్ట్ డిజైన్ చూస్తున్నామండి. గోల్డ్ షైనింగ్ తోటి వచ్చింది. చాలా బాగుందండి లిఫ్ట్ వచ్చేసి. ఇది పేరెంట్స్ బెడ్రూమ్ డోర్ అండి. బెడ్రూమ్ నెంబర్ 1 అండి. బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 13.9/14.9 ఉందండి. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ ఇచ్చారండి ఈ వాల్కు, ఈస్ట్ వాల్కి. అండ్ ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. డ్రెస్సింగ్ రూమ్ సైజ్ వచ్చి 4/8 ఉంది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5.7/9 ఉందండి. వెట్ అండ్ డ్రై వాష్రూమ్స్ ఇవి. అలాగే ఈ వాల్ టైల్స్ చూస్తున్నామండి వాష్రూమ్లో. ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారండి. కంప్లీట్ 5 వరకు తీసుకెళ్ళిపోయారు. ఇంత వాల్ టైల్స్ అండి ఇవి. అండ్ ఈ వాష్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి ఇక్కడ. వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఇక్కడ. ప్రైస్ వచ్చేసి 4.25 CR అండి. నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. అడ్రస్ వచ్చేసి సైనిక్పురి కాపురా అండి. గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. కార్నర్ హౌస్ అండి. ఈస్ట్ సౌత్ కార్నర్ వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్కి గ్రనైట్ స్టెప్స్ ఇచ్చారండి ఇక్కడ. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి టోటల్ 4,750 SFT వస్తుంది. 4 బెడ్రూమ్ 1 సినిమా థియేటర్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ విజిట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ విజిటింగ్ వచ్చామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఫ్యామిలీ లాంజ్ వ్యూ చూస్తున్నామండి. ఈ లాంజ్ సైజ్ వచ్చేసి 14/18.6 ఉందండి. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి. ఇవి బిగ్ ఫ్లోర్ టైల్స్ ఇచ్చారు. 4/6 ఉందండి టైల్స్ వచ్చేసి. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఇవి. ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా నీట్గా ఇచ్చారండి. చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ అన్నది. ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ చూస్తున్నాము.
బెడ్రూమ్ నెంబర్ 2 అండి. మాస్టర్ బెడ్రూమ్ వ్యూ అండి ఇది. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 13.9 బై 19.6 ఉందండి. చాలా బిగ్ బెడ్రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇదంతా ఫ్లోర్ టైల్స్ ఇచ్చారండి ఇక్కడ. అండ్ ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్లో. బెడ్రూమ్ నెంబర్ 2 అండి ఇది. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ వాల్కు టీవీ పాయింట్ ఇచ్చారండి ఇక్కడ. అండ్ నార్త్ వాల్ కూడా టీవీ పాయింట్ ఇచ్చారు. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అండి ఇది. డ్రెస్సింగ్ రూమ్ సైజ్ వచ్చి 6/7/8.7 ఉందండి. అలాగే ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెట్ అండ్ డ్రై వాష్రూమ్ ఇది. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 7/8.7 ఉందండి. ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారండి. ఈ వాల్ టైల్స్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. ఒక్కొక్క వాష్రూమ్కు ఒక్కొక్క వాల్ టైల్స్ డిజైన్ ఇచ్చారండి. ఒక డార్క్ కలర్లో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారండి వాష్రూమ్లో. అన్నీ వెట్ అండ్ డ్రై వాష్రూమ్స్ ఉన్నాయండి. అండ్ వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గీజర్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ వాల్ మౌంటెడ్ కుండీస్ ఇస్తారండి. ఈ విల్లా ప్రైస్ వచ్చేసి 4.25 CR అండి. నెగోషియబుల్ ఉంటుంది. ఈ విల్లా ల్యాండ్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్ కార్నర్ హౌస్ అండి. టోటల్ 4 బెడ్రూమ్ 1 సినిమా రూమ్ ఉందండి. అంటే 3 కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారు. యాజ్ పర్ GHMC నామ్స్ ప్రకారం ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి పూజా రూమ్ అండి ఇది. పూజా రూమ్ వ్యూ చూస్తున్నామండి. పూజా రూమ్ సైజ్ వచ్చేసి 5/10 ఉందండి. ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు పూజా రూమ్లో. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చేశారండి ఇక్కడ పూజా రూమ్లో. అడ్రస్ వచ్చేసి సైనిక్పూర్ కాపురా అండి. గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ అండి ఇది. బెడ్రూమ్ నెంబర్ 3 అండి ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు బెడ్రూమ్ వ్యూ అండి ఇది. సైజ్ వచ్చేసి 12.3/14.3 ఉందండి. ఇదంతా ఫ్లోర్ టైల్స్ చూస్తున్నాము. అండ్ అలాగే ఇదంతా ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి. ఇది వచ్చేసి నార్త్ వాల్కి టీవీ పాయింట్ ఇచ్చారండి ఇక్కడ ఈ బెడ్రూమ్లో. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అండి. 4/9/5.6 ఉందండి డ్రెస్సింగ్ రూమ్ సైజు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెట్ అండ్ డ్రై వాష్రూమ్ ఇది. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5.6/9 ఉందండి. అలాగే ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారండి. ఒక్కొక్క వాష్రూమ్లో ఒక్కొక్క డార్క్ టైల్స్ ఇచ్చారు. బాగా కనిపిస్తున్నాయండి. అండ్ వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఇక్కడ. ఈ విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఇది సిట్అవుట్ వ్యూ అండి ఇది. సిట్అవుట్ సైజ్ వచ్చేసి 8/15 ఉందండి. ఇక్కడ గ్రానైట్ ఫ్లోర్ ఇచ్చారండి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి. వుడెన్ డిజైన్లు ఇచ్చారు. సిట్అవుట్ ప్లేస్లో అండి మనం చూసే వ్యూ ఇది. అండ్ ఇది వచ్చేసి వాల్ టైల్స్ అండి. 12 mm టఫ్ అండ్ గ్లాస్ విత్ స్టీల్ రైలింగ్ ఇచ్చారండి ఇక్కడ. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 4.25 CR అండి. నెగోషియబుల్ ఉంటుంది. అలాగే ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఈ విల్లాలో విత్ లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉందండి. టోటల్ ఎసెప్ట్ వచ్చేసి 4750 ఎసెప్ట్ వస్తుంది. 4750 ఎసెప్ట్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ విజిటింగ్ చేస్తున్నామండి. ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇక్కడ లిఫ్ట్ ఇక్కడ వరకు వస్తుందండి సెకండ్ ఫ్లోర్ వరకు. ఇది వచ్చేసి 1 సినిమా రూమ్ అండి ఇది.
సినిమా రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 13.9 by 19.6 ఉందండి. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ ఇచ్చారండి. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైనింగ్. అన్ని ఫాల్ సీలింగ్ కూడా సింపుల్గా ఇచ్చారండి, చాలా బాగున్నాయి, నీట్గా, ఎక్కువ డిజైన్స్ లేకుండా. ఇది 4 సైడ్ టీవీ పాయింట్స్ ఇచ్చారండి, ప్రొజెక్టర్ కానీ టీవీ కానీ. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారండి. సైజ్ వచ్చి 6.7 by 8.7 ఉందండి. అండ్ అలాగే ఇది అటాచ్డ్ వాష్రూమ్, వెట్ అండ్ డ్రై వాష్రూమ్ అండి ఇవన్నీ. వాష్రూమ్ సైజ్ వచ్చి 7 by 8.7 ఉందండి. ఇవంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారండి. ఒక్కొక్క వాష్రూమ్ ఒక్కొక్క డార్క్ వాల్ టైల్స్ డిజైన్ చేశారండి, చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇక్కడైతే వుడెన్ ఫ్లోర్ టైల్స్ సెలెక్ట్ చేశారు ఇక్కడ. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా చేశారు ఇక్కడ. అండ్ వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి. ఈ విల్లా ల్యాండ్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. టోటల్ 4 బెడ్రూమ్, 1 సినిమా రూమ్ ఇచ్చారండి. అండ్ సర్వెంట్ రూమ్, కామన్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఈ ఫ్లోర్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు 4th బెడ్రూమ్కి. అలాగే ఇది వచ్చేసి ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారండి. ఇదంతా ఫుల్ వాల్ టైల్స్. వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గీజర్ పాయింట్ కూడా ఇచ్చారు. ఈ వాష్రూమ్ సైజ్ వచ్చి 5.6 by 9 ఉందండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ నెంబర్ 4 అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 13 by 13.6 ఉందండి. ఇది ఎంత ఫ్లోర్ టైల్స్ అండి. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైనింగ్. ఇది వచ్చేసి ఓపెన్ టెర్రస్ అండి. ఇది ఎంత ఓపెన్ టెర్రస్ వ్యూ అండి. ఇది ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇటు వచ్చేసి పార్క్ వచ్చిందండి ఈ ఇంటి సైడు. ఇది కార్నర్ విల్లా కాబట్టి 1 సైడ్ పార్క్ వచ్చింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ RR ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్.